ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ప్రతి సమస్యకి ఒక ఆరోపణ ఉంటదండి. ఒక వాస్తవం ఉంటది. ఆరోపణకి, వాస్తవానికి తేడా ఏంటంటే, ఆరోపణకి ఆధారం ఉండదు. వాస్తవానికి ఆధారం ఉంటది. అంటే సాక్ష్యం ఉంటది. ఈ రోజు నుంచి ప్రతి సమస్యని ఈ ప్రజా కోర్టులో మేము ప్రవేశపెడతాం. ఆరోపణ ఏంటి? దానికి వాస్తవాల ఆధారాలు ఏంటి? మీ మీ ముందే పెడతాం. మీరే జడ్జిలు. ప్రజలే జడ్జిలు కాబట్టి మీ తీర్పు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రయత్నం ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాం. మొట్టమొదటి కేసు చింతమనేని ప్రభాకర్ గారు వర్సెస్ ఎవరో శ్రీనివాస్ గారు అని ఒక లాయర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ దెందులూరు నియోజకవర్గంలో ఒక వాదన, ఒక ఘర్షణ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ రోజున ప్రజల ముందు పెట్టాలని మా ప్రయత్నం చేస్తున్నాం. నేను చింతమనేని ప్రభాకర్ గారి తరపున వాదనలు వినిపించడానికి మీ ముందుకు వచ్చాను. అయితే ముందు మన శ్రీనివాస్ గారు, అసలు ఆయన ఎవరు మీకు పరిచయం చేసుకుంటారు. తర్వాత ఆయన వేసే ఆరోపణ ఏంటి, ఇప్పుడు ఆయన ఈ కోర్టుకి ఎందుకు వచ్చారు అనే విషయాలు మీ ముందుకు తీసుకొద్దాం. ముందైతే వెల్కమ్ టు శ్రీనివాస్ గారు. ఒకసారి వచ్చి మీరు ప్రజలకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి సార్. నా పేరు ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు, ఏలూరులో న్యాయవాదిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. తెలుగుదేశం పార్టీలో లీగల్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నేను పనిచేయటం జరుగుతుంది. ఓకేనండి, ఆయన పేరు శ్రీనివాస్ గారట, అలాగే తెలుగుదేశం కార్యకర్త అని చెప్పారు. లీగల్ సెల్ ప్రెసిడెంట్ అయితే సంథింగ్ ఒక పదవి కూడా ఆయన నేను చేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో అని వారు చెప్పారు. ఇది దయచేసి మీరు నోట్ చేసుకోండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటారు కదండి, అలాగా ఆయన లీగల్ సెల్కి అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీకి అని చెప్పాడు. అదొకసారి మీరు నోట్ చేసుకోండి. ఈ చివరికి వెళ్ళేటప్పటికి దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్ కూడా మీకు తెలియజేస్తాను. రెండోది, ఓకే శ్రీనివాస్ గారు మీ పరిచయం అయిపోయింది కాబట్టి ఏంటి మీ ఎలిగేషన్ ఏంటి, దయచేసి మన ప్రజలకు తెలియజేయండి. నేను చెప్పబోయే మీ ముందుకు వచ్చిన టాపిక్ మా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఏకైక కార్యక్రమం ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి అంటే శాండు, ల్యాండు, మైను, వైను. మా దెందులూరు నియోజకవర్గం మొత్తం ఆ నాలుగింటి చుట్టూ తిరుగుతుంది. పోయిన ప్రెస్ మీట్లో మీకు నేను లిక్కర్ మీద నేను అన్ని ఆధారాలతో మీకు చెప్పడం జరిగింది. దాని మీద తెల్లారి ఆబ్కారీ వ్యవస్థ డిపార్ట్మెంట్ వారు 80 బెల్ట్ షాపుల మీద రైడ్ చేశామని పత్రికలో రావడానికి చూసా. 80 బెల్ట్ షాపులలో మద్యాన్ని సీజ్ చేస్తే కనీసం ఆ మద్యం ఏ లైసెన్స్డ్ షాపుకి సంబంధించిన మద్యం ఎక్కడి నుండి బెల్ట్ షాపులకు వెళ్ళింది, ఆ లైసెన్స్డ్ షాప్ యొక్క లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ అనేది ఆబ్కారీ వ్యవస్థ కనీసం పట్టించుకోకపోవటాన్ని మనం చూస్తే ఈ వ్యవస్థలు మా దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నాయో మరోసారి రుజువైంది. ఇక్కడ మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూలి అయ్యి వ్యక్తి స్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తి స్వామ్యం చుట్టూ చేరి వ్యక్తి స్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి పేకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవడం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలను చిత్రీకరించాం. అదే డ్రోన్లు పోలవరం కాలువ మీద రోజు మట్టి దందా జరుగుతుంటే ఒక డంపర్ కానీ ఒక మట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డ్రోన్లు ఎక్కడా కూడా చిత్రీకరణ చేయు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది, అది పని చేయట్లేదు. వ్యక్తి స్వామ్యం అక్కడే నడుస్తుంది. ఆ వ్యక్తి చెప్పిన విధంగా నడిస్తేనే ఇక్కడ ప్రజలు బతకగలిగే పరిస్థితి ఉంది. ఓకే అండి, ఇది ఆయన వాదన మీరు విన్నారు కదా. అంటే ఆయన ఆల్రెడీ ఆయన చెప్పిన పాయింట్లోనే మీరు నోట్ చేయండి దయచేసి. ఏంటంటే ఆయన లిక్కర్ మీద, బెల్ట్ షాపుల మీద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడట. వెంటనే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకున్నారట. చర్యలు తీసుకుని ఎన్నో బెల్ట్ షాపులు క్లోజ్ చేయడం కూడా జరిగింది అని ఆయనే చెప్పాడు. అంటే ఈయన ఏదైతే మాట్లాడాడో అక్కడ ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పగానే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. కానీ ఈయన ఏమంటారంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి మీద, చింతమనేని ప్రభాకర్ గారి మీద ఆయన వన్ సైడ్ ఆరోపణలు చేస్తున్నాడు. నిజంగా చింతమనేని ప్రభాకర్ గారు కనుక ఆ లెక్కర్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వెంటనే చర్యలు ఎందుకు తీసుకుంటారు? అది ఆ పాయింట్ని దయచేసి మీరు నోట్ చేయండి. ఇక ఇప్పుడు శ్రీనివాస్ గారు మన ప్రజాకోర్టుకు రావడానికి గల కారణం ఏంటో మరొక వీడియో మీ ముందుకి రాబోతుంది. ఒకసారి ఆ కారణాన్ని కూడా మీరు చూడండి.
ఓకే. విషయం ఏంటంటే అండి, ఈయన ఈ శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి ప్రజా సమస్యల మీద మాట్లాడితే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఇంటి మీద దాడి చేశాడు, ఆయన ఇంటి మీదకి వెళ్ళి అరాచకం సృష్టించాడు అనేది ఈ లాయర్ శ్రీనివాసరావు గారు ఆరోపణ అండి. వెంటనే వైసీపీ పెయిడ్ మీడియా, వైసీపీ యాక్టివ్ మీడియా, ఈ మీడియాలన్నీ వచ్చేసాయి చింతమనేని ప్రభాకర్ గారి మీద చాలా ఘోరమైన దుష్ప్రచారం. ఆయన తాగేసి రోడ్డు మీద వేరంగం సృష్టించాడు, ఆయన మరోటి చేశారని శ్రీనివాసరావు గారికి మద్దతుగా వైసీపీ మీడియా మొత్తం ఈ రోజున ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి మీద దారుణమైన విషప్రచారం చేస్తుంది. ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళాడు, ఇంటి మీద ఏదో భయభ్రాంతులకు గురి చేశాడు, అది ఇది అనుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. అయితే చింతమనేని ప్రభాకర్ గారు మరి నిజంగా దాడి చేశారా? ఒకవేళ దాడి చేస్తే ఈయన ఎవరైతే లాయర్ గారు శ్రీనివాసరావు గారు చెప్పారో కేవలం ఆయన వ్యవస్థని లోపాలని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు వెళ్ళి దాడి చేశారా? అలా దాడి చేశారు అంటే ఖచ్చితంగా ఆ లోపాలకు ఎమ్మెల్యే గారు కారణం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ అక్కడ జరిగిన ఆ సంఘటనకి కారణం ఏంటి, ఆ కారణం ఏంటనే దానికి నేను కొన్ని ఆధారాలు మీకు ప్రవేశపెడతాను. ఒకసారి ప్రజలే ఇక్కడ జడ్జిలు కాబట్టి మీరు ఈ ఆధారాలు పరిశీలించాల్సిందిగా నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే శ్రీనివాస్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వాడిన పదజాలం చాలా అభ్యంతరకరం. ఎందుకంటే ఆయన ఒక లాయర్ని, అంటే అడ్వకేట్ ఆర్ లాయర్ని అని చెప్పిన తర్వాత ఆయన ఇలాంటి పదజాలం వాడడం నేనే షాక్ అయ్యాను. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. లిక్కర్కి సంబంధించి నేను మీ ముందు బయట పెడితే కొంత మీ ముందు నేను సాక్ష్యాధారాలతో సహా లిక్కర్కి సంబంధించి నేను మీ ముందు బయట పెడితే కొంతమంది రొట్టె ముక్క కాసిపడే కుక్కలు కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన ఎలాగైతే ఒక సమస్య మీద ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఎలాగైతే ఉందో ఇది చాటింగ్ అయిపోయినట్టు. ఉండండి, ఇప్పుడే మొదలు పెట్టాం కదా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది ఛార్జింగ్ అయిపోయింది, అది చెప్తున్నాను. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా చింతమనేని ప్రభాకర్ గారి మీద ఘోరమైన ఆరోపణలు చేశాడు. చేసినప్పుడు ప్రభాకర్ గారి అభిమానులు కొంతమంది ఉంటారు కదా, ప్రభాకర్ గారి అభిమానులు కూడా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఈయన ఒక లాయర్ అయి ఉండి న్యాయ వృత్తిలో ఉండి కుక్కలు అని సంబోధించారండి. కుక్కలు, అది చాలా అభ్యంతరకరం. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కదా? ఒకసారి లైన్లో ఉండండి. మరి ఆధారం చూపించడానికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. వేరే ఏదైనా సోర్స్లో అది చూపించడానికి అవదా? స్టార్ట్ అయిందండి, ఒక్క నిమిషం. ఏమండి, తర్వాత రెండో మాట ఆయన ఏమన్నాడు ఒకసారి మీరు వినండి. వాడెవడో ఒక అడ్రస్ లేని లోఫర్ ఎవడో మాట్లాడాడు. పోతే రెండోది ఏం మాట్లాడా, అడ్రస్ లేని లోఫర్ అంటే చాలా దారుణమైన పదజాలం వాడాడు. ఈయనేమి వ్యవస్థలను ప్రశ్నించడమో మరోటో కాదు, పర్సనల్ అటాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనరల్గా ఒక పార్టీ కార్యకర్త అనుకోండి, కోపంలో ఏదైనా మాట్లాడాడంటే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. అది ప్రతిపక్ష పార్టీ కార్యకర్త అయ్యి ఉండి ఏదైనా మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈయన నేను తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు అని చెప్పాడు. చెప్పిన వ్యక్తి ఇలాంటి పదజాలం వాడాల్సిన అవసరం లేదు. నిజానికి లోఫర్ అని కుక్కలని మాట్లాడడం అది అంత సమంజసం కాదు. అయితే దాంతోపాటు ఇంకేమన్నాడు ఒకసారి చూడండి. అంటే నాకు చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం కొద్దీ నేను ప్రభాకర్ అనే ఆయన పేరు ఎత్తి మాట్లాడలేదు అని చెప్పి వాడే మాట్లాడాడు ఎవడో అడ్రస్ లేనోడు. అరే లోఫర్, ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా, 100 మంది చింతమనేనులు కలిపితే నాకు ఇది ఒకటి. పోతే ఎవరో అడ్రస్ లేని వ్యక్తి మాట్లాడాడని లాయర్ గారే అంటున్నారు. ఎవడో అడ్రస్ లేని వ్యక్తి మాట్లాడిన మాటలకు అంత విలువ ఇవ్వక్కర్లే. నిజానికి
ఒకవేళ విలువ ఇచ్చారు అనుకుందాం, అప్పుడు ఆయన ఎవరిని తిట్టాలి? అడ్రస్ లేరని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావని అతన్ని ఏమన్నా ఈయన మాట్లాడుంటే, ఎందుకంటే ఎవరో అడ్రస్ లేని వ్యక్తి ఈయన గురించి మాట్లాడాడని ఆయన బాధపడుతున్నాడు. బాధపడినప్పుడు ఆయన తిట్టాల్సి వస్తే ఎవరిని తిట్టాలి? ఆ మాట్లాడినోని తిట్టాలి. కానీ లాయర్ గారు ఏం చేశారు? 100 మంది చింతమనేని కలిస్తే నా వెంట్రుకతో సమానం అని సంథింగ్. అంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఏంటండి? చింతమనేని ప్రభాకర్ గారు ఏమి లాయర్ గారి గురించి ఎక్కడ తప్పుడుగా మాట్లాడలేదు కదా, ఆయన ఏమి కామెంట్ చేయలేదు కదా. ఇప్పుడు ఆయన ఎక్కడో బెల్ట్ షాపుల విషయంలో అన్యాయాలు జరుగుతున్నాయి అన్నారు, వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పకుండా యాక్షన్ తీసుకుంటారండి? ఎమ్మెల్యే గారి దృష్టికి అది వచ్చింది, ఎవరైతేనేంటి ఎలా చెప్పినా కానీ ఓ మంచి పని చేశాడు అన్నీ యాక్షన్ తీసుకోండి అని ఎమ్మెల్యే గారు చెప్పుంటారు, వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఈయన వేసిన ఆరోపణ, ఈయన చెప్పిన లోపాన్ని ఈయన ఎత్తి చూపించిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎవరైనా ఆనందపడతారండి. ఆనందపడకుండా పర్సనల్ అటాక్, లోఫర్ అని, కుక్క అని, 100 మంది చింతమనేని ప్రభాకర్లు కలిపితే ఒక్క నా వెంట్రుకతో సమానం అని, ఇదొకటే కాదండి ఇంకో మాట అన్నాడు ఆయన. నేను తెలుగుదేశం పార్టీ కాదు అనేది మాట్లాడుకొచ్చారు. వీళ్ళకి నేను జాలిపడి చెబుతున్నా, వృత్తికి ప్రవృత్తికి తేడా ఉన్న వాళ్ళందరూ వీడియో చేశారు. మొన్న లోద్రా గారు జగన్మోహన్ రెడ్డి గారు లాయర్, ఆయనే చంద్రబాబు గారికి కూడా లాయర్. ఆయన ఏమంటాడు ఏంటంటే, ఇదే లాయర్ గారు కొంతమంది వైసీపీ వాళ్ళ కేసులు కూడా వాదిస్తున్నారట. ఇప్పుడు వాళ్ళ తరపున కూడా వాదించి నేను వాళ్ళని బయటికి తీసుకొస్తానని వైసీపీ వాళ్ళ తరపున ఒకళ్ళతో తీసుకుంటున్నారట. దాన్ని ఎవరో విమర్శించారట. మీరు తెలుగుదేశం అంటారు, మీరు వైసీపీ వాళ్ళ తరపున ఎలా కేసులు వాదిస్తారు అంటే, దానికి ఈయన చెప్పిన లాజిక్ కొంచెం విచిత్రంగా ఉంది. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. లోద్రా గారు జగన్మోహన్ రెడ్డి గారు లాయరు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాదించారు అంటున్నారు. అయితే లాయర్ గారు మీరు పాయింట్ మిస్ అయ్యారు. శ్రీనివాసరావు గారు, లోద్రా గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, లోద్రా గారు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు అంతకన్నా కాదు, లేదా వైసీపీ పార్టీ కార్యకర్త కాదు, వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కాదు. కాబట్టి ఆయన వృత్తి ధర్మం ప్రకారం ఏ కేసు వచ్చినా ఆయన చేయొచ్చు. కానీ మీరు శ్రీనివాసరావు గారు, మిమ్మల్ని మీరు డైరెక్ట్గా నేను తెలుగుదేశం కార్యకర్తనని చెప్పారు, తెలుగుదేశం లీగల్ సెల్లో వాదిస్తానన్నారు. అలాంటి మీరు వైసీపీ తరపున కేసులు ఎలా వాదిస్తారండి? అబ్బాబే, అదేం సమంజసంగా లేదు. ప్రజలు ఈయన చెప్పిన ఈ పాయింట్లో ఎంతవరకు న్యాయం ఉందో మీరు ఆలోచించండి. మా వృత్తి వ్యక్తులను బట్టి, రాజకీయాలను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి మా వృత్తి కాదు, ఏ వృత్తి ఉండదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. దానికి వాళ్ళని తేడా తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చలా, అరే రాస్కల్ రాస్కో, మీ ముందు నేను కొంతమంది పిల్లల్లా నా కూతురు పక్కల మార్చలేదు అనేది చాలా పెద్ద డైలాగ్ అండి. ఇది ఎంత ఘోరమైన మాట అంటే, మనిషి అన్న ప్రతి ఒక్కడికి కోపం తెప్పించే మాట అది. అయితే ఆయన అక్కడ పేరు ఎత్తలేకపోవచ్చు, పేరు ఎత్తకపోయి ఉండొచ్చు. కానీ దీన్ని వైసీపీ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు డైరెక్ట్ చేసి చెప్పేశారు. ఏమంటే తమ్నేల్ ఎక్కడుంది? ఆ తమ్నేల్ ఒకవేళ ఇక్కడే పోస్ట్ చేసేయండి. మళ్ళీని వైసీపీ మీడియా ఏం చేసిందంటే అండి, డైరెక్ట్ చింతమనేని గారి ఫోటో వేసేసి ఈ శ్రీనివాస్ అనే ఆయన చింతమనేని గారిని అన్నట్టు వాళ్ళు తమ్నేల్ వేసి కన్ఫర్మ్ చేశారు. దాన్ని దాదాపుగా 1,00,000 మంది చూస్తారు ఆ వీడియోని. అది చూసినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, అందున చింతమనేని ప్రభాకర్ గారు, ఆయనకి రాష్ట్రం అంతా తెలుసు, ఆయనకి ఆవేశం ఎక్కువ, డౌట్ లేదు. చాలామంది పెద్దలు చెప్పినట్టు నిజాయితీపరుడు ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది అంటారు. ఆ కోపంలో ఒక మీడియా ఛానల్లో ఆయన మీద ఈ శ్రీనివాస్ మాటలను వక్రీకరించి, అది డైరెక్ట్గా చింతమనేని గారి అమ్మాయినే అన్నారని ఆ మీడియా క్రియేట్ చేసి కన్ఫర్మ్ చేశాక ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఇంతమంది ప్రజల్లో సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే కూతురికే ఇలాంటి పరిస్థితి వస్తే ఏమంటే ఏ తండ్రి ఆగుతాడండి? ఏ తండ్రి అన్నా తట్టుకోగలుగుతాడండి? ఇది ఒకసారి అక్కడ క్లియర్ చెప్పండి. ఇది చూడండి. అరే లోఫర్, నా బొచ్చు కూడా పేకలేవు, మీ కూతురులా నా కూతురు పక్కలు మార్చలేదు, కంట్రోల్ తప్పిన టీడీపీ నేత చింతమనేనిపై ఉగ్రరూపం. ప్రజా చైతన్యం అనే ఛానల్, వైసీపీ అనుకూలమైన ఛానల్ 1,00,000 మంది చూశారు 3 రోజుల్లో. 1,00,000 మంది చూశారు. అది 1,00,000 మంది దగ్గర చింతమనేని ప్రభాకర్ గారి కూతుర్ని, వారి కుమార్తెని ఈ శ్రీనివాస్ అనే లాయర్ ఇలాగ అన్నాడు అనేది 1,00,000 మంది మైండ్లో క్రియేట్ అయిపోయింది. ఏ తండ్రికి కోపం రాకుండా ఉంటుందండి? ఎమ్మెల్యే, పార్టీ, విధానాలు, రాజ్యాంగం, చట్టాలు ఇవన్నీ పక్కన పెడితే ఏ తండ్రికి కోపం రాదు? అరే ఎవరినో తిడితేనే నన్ను తిట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించి
అవును నన్ను తిట్టాడు కాబట్టి ఆవిడకు బీపీ వచ్చినట్టు వెళ్ళి దాడి చేశాడు అన్నాడు. ఇక్కడ ఈయనేమి జనాలను పంపించలేదు చింతమనేని గారు, లేకపోతే దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నించలేదు, ఎక్కడన్నా దారి కాసి ఆయన మీద దాడి చేయించలేదు. ఒక తండ్రికి కూతురునంటే ఎలాంటి కోపం అయితే వస్తుందో ఆ కోపంలో ఉన్న పళంగా లెగిసేళ్ళాడు అంతే. ఆయన మీకు వీడియో చూపిస్తాను చూడండి. పైగా వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మాయి కూడా ఉంది అక్కడ, వాళ్ళ అమ్మాయి ఉన్నారు అక్కడ, చింతమనేని గారు ఉన్నారు. కోపంలో వచ్చారు. ఎవరు ఊరుకుంటారండి? ఏంటి అవసరం ఏంటి ఈ లాయర్ గారికి? అంత పర్సనల్గా ఎమ్మెల్యే గారి మీదకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా టార్గెట్ చేసి లోఫర్లు లుచ్చాలు లేదంటే ఈ కుక్కలు అని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రాస్కెళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చింది అది? ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకు చేశారు ఇవన్నీ? ఈ రోజున చింతమనేని గారు ఇంటి మీదకి వెళ్ళడం దారుణం, ఇంటి మీదకి వెళ్ళి అలా చేశారు ఇలా చేశారని వైసీపీ మీడియా సదరు శ్రీనివాసరావు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇదంతా నాకు అనిపించింది ఏంటంటే కుట్రపూరితంగా జరుగుతుంది. ఇది ఇంటెన్షనల్గా చింతమనేని గారికి కోపం ఎక్కువ కాబట్టి ఆయన కోపాన్ని రెచ్చగొట్టడానికి ముందు ట్రై చేశాడు ఈయన. ఏదో దెందులూరులో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడు. అప్పటికి ఆయన సంయమనంగా ఉన్నారు చింతమనేని గారు. ఒకవేళ అవును అతను ఆరోపణ చేసినా కూడా అందులో న్యాయం ఉందనుకుని కొన్ని షాపుల మీద, తెలియకుండా నడిచే షాపుల మీద చర్యలు కూడా తీసుకున్నారట కూటమి ప్రభుత్వం వారు, చింతమనేని గారు. అయినా కానీ చింతమనేని గారు కోపం రావట్లేదని ఇక డైరెక్ట్గా 100 చింతమనేనులు నా వెంట్రుకతో సమానం అనే డైలాగ్ కానీ, లేకపోతే కూతుర్ల గురించి మాట్లాడే మాటలు కానీ, మరి ఇవన్నీ చూసాక ఎవరండి అంత ఆవేశం లేకుండా ఉండేవాడు? ఎవడు ఊరుకుంటాడు? అయితే వెంటనే దీని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి వారి మాటలు కూడా వినండి మీరు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి. లోగడ అంటే ఎప్పుడో చేశారటండి ఈయన లీగల్ సెల్, ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు కూడా ఉన్నాను అన్నట్టు మాట్లాడాడు. కాబట్టి వీడియో మీరు ఫస్ట్ నే చూడండి, ఆయన ఇంట్రడక్షన్లో ఉంటుంది. ఇప్పుడు కూడా నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అని చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు లీగల్ సెల్ అధ్యక్షుడిగా లేరు, జస్ట్ కేవలం ఓ తెలుగుదేశం పార్టీ అభిమాని మాత్రమే. లేదు, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అంటే జిల్లా అధ్యక్షుల వారు చెప్పారట ఆయన పిలిచి, రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా చెప్పారట, ఏమంటే మీరు లాయర్గా ఉన్నారు, మీరు కార్యకర్తగా ఉన్నారు, మీరు ఎలా పడితే అలాగా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద మీరు ఆరోపణలు చేయకండి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే తీసుకురండి పార్టీ దృష్టికి, మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారట. నిజంగా సమస్య ఉండి దానికి పరిష్కారమే కావాలంటే ఇలా తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. మీరు బెల్ట్ షాపుల గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా, అక్కడ చర్యలు తీసుకున్నప్పుడు ఇంకేం చేయాలి శ్రీనివాస్ గారు? మరి అంటే మీరు ఇంటెన్షనల్గా ఎమ్మెల్యే గారిని అటాక్ చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టొద్దని నాయకులు చెప్పిన తర్వాత కూడా మీరు ప్రెస్ మీట్లు కండక్ట్ చేశారు. ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు మాట్లాడారనే కారణం చూపించి మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అటాక్ చేశారు. ఎమ్మెల్యే గారి మీద అనరాని మాటలు, అనకూడని మాటలు మీరు మాట్లాడారు. మరి మాట్లాడితే మీ వైపు న్యాయం ఉందని ఎవరు చెప్తారు సార్? అది మొదటగా ఆయనకు సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. మీరు అలా ప్రెస్ మీట్లు పెట్టొద్దండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో ఉన్న మహిళల గురించి కూడా మాట్లాడారంటే మరి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలాగ అవుతారు సార్? తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు కదా. ఎవరైనా సరే పైనుంచి ఒక ఆదేశాలు వచ్చేయండి దాన్ని పాటించాలి కదా. వారు వద్దని చెప్పిన తర్వాత ఇంకా తీవ్రత ఎందుకు పెంచారు? మీరు ఏ ఉద్దేశంతో మీరు తీవ్రత పెంచారు? ఈవేళ మీకు అన్యాయం జరిగిపోయిందని గోలాడుతున్న వైసీపీ మీడియాకి మరి ఈ వాస్తవాలన్నీ కనపడలేదా? కనపడలేండి. వాళ్ళు ఎటువైపు అయితే అన్యాయం ఉందో అటువైపు నిలబడతారు వాళ్ళు. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తనే తెలుగుదేశం పార్టీ నుంచి ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే లోగడ
సో సస్పెండ్ చేశారండి. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు వీళ్ళ ఆదేశాల మేరకు అతను సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇప్పుడు మీరు చూశారు ఆయన ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా రేజ్ చేశాడు, ప్రభాకర్ గారిని ఎలా టార్గెట్ చేశారు, ఆయన్ని ఎలా రెచ్చగొట్టారు, వాళ్ళ ఇంట్లో అంటే ఆయన కోపం రావట్లేదని ఇంకా ఇంట్లో కుమార్తె విషయాన్ని కూడా ఆయన ఎలా మాట్లాడాడు అనేది ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టాం సాక్ష్యాలు. సో ఇప్పుడు మీరు ప్రజలే దీనికి జడ్జిలు కాబట్టి మీరు ఆలోచించి మీరు తీర్పు ఇవ్వండి. ఆ తీర్పు ఒకవేళ మీరు చింతమనేని గారికి వైపు న్యాయం ఉంది అనిపిస్తే చింతమనేని గారు అని పెట్టండి, లేదా శ్రీనివాస్ గారి వైపు న్యాయం ఉందని మీకు అనిపిస్తే శ్రీనివాసరావు అని మీకు కామెంట్ రూపంలో మీ జడ్జిమెంట్ని తెలియజేయాల్సిందిగా, అలాగే ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని మీద కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి సమస్య మీద మనం ఈ కోణంలో కనుక ఆధారాలతో పాటు ప్రజల ముందు పెడితే ఇక ప్రజలే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మనం చెప్తే ఆ రాజేష్ పార్టీ కోసం చెప్తున్నాడు లేకపోతే ఇంకో దానికోసం చెప్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా మేము న్యాయం వైపు నిలబడతాం.